బావానే పిలుస్తారు వీళ్ళు. అన్న అక్క అని ఎవరిని పిలవరు. ఆడవాళ్ళు మాత్రమే అందంగా ఉండాలనా, ట్రాన్స్జెండర్స్ ఉండకూడదా? మేమేం జంతువులం కాదు కదా, జంతువులు కూడా ప్రేమిస్తారు. మీ మనసుమే కదా, మన మమ్మీ ఎందుకు దగ్గర తీవరు? అది వీళ్ళ తప్పు. ఎందుకంటే వీళ్ళకి ప్రేమలు ఉండవు, వీళ్ళకి మనసు ఉంటుంది కానీ వీళ్ళని ఎవరు ప్రేమించరు. చేసే వాళ్ళు జెన్యున్ గా లవ్ చేయండి. సో మేము ట్రాన్స్జెండర్ అని తెలిసే మా దగ్గరికి వస్తారు. సో కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్వి, మీతో బయట తిరగాలంటే మాకు క్షేమంగా ఉంది. ఒక అబ్బాయిగా పుట్టి కొన్నేళ్ళు అబ్బాయిగా పెరిగి తర్వాత ఆడవాళ్ళ లక్షణాలు వచ్చి ఒక మహిళగా మారి మా ఆడవాళ్ళు అందరినీ కొల్లగొడుతున్నారయ్యా. చూడండి ఎంత లక్షణంగా, ఎంత చక్కగా, ఎంత ముద్దుగా, ఎంత క్యూట్ గా ఉందో అమ్మాయి. మీరేమంటారండి? ఆడవాళ్ళు మాత్రమే అందంగా ఉండాలనా, ట్రాన్స్జెండర్స్ ఉండకూడదా? దీనికి మీరేమంటారు? నేనైతే సూపర్ అంటాను. ఇటువంటి వాళ్ళకి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను. ఇటువంటి వాళ్ళకి కూడా లైఫ్ ఇవ్వండి. ఇంతకు ముందు ఇటువంటి వాళ్ళకి పనిచ్చేవాళ్ళు కాదు, పనివ్వక చాలా బాధలు పడుతూ సమాజంలో అవమానాలు పడుతూ ప్రతి ఒక్కరి దగ్గర చీత్కారాలు చీతరింపులు ఎదుర్కొంటూ చేతుల్లో పని లేక బస్సుల్లో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చప్పట్లు కొట్టుకుంటూ బావా అన్న అక్క అంటూ బావానే పిలుస్తారు వీళ్ళు. అన్న అక్క అని ఎవరిని పిలవరు. అలా బ్రతుకుతున్న వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి కూడా సమాజంలో ఒక గుర్తింపు. మన ఏ స్టేట్లోనో కానీ సీఎం గారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు ట్రాన్స్లేజెండర్స్. అలాగే వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వీళ్ళు కూడా మనకు మళ్ళీ మనుషులే, కాకపోతే కొన్ని జెన్యున్ ప్రాబ్లం, కొన్ని తేడాలు రావడం వలన ఇలా మారి ఇలా మహిళలుగా చక్కనైన అమ్మాయి ఆకృతితోటి, చక్కనైన అమ్మాయి అందంతో చక్కగా వస్తున్నారనమాట. ప్లీజ్ దయచేసి ట్రాన్స్లేజెండర్స్ కదా అని ఎవరు కూడా చులకనగా చూడొద్దు, ఎవరు కూడా తేలిగ్గా మాట్లాడొద్దు, ఎవరు కూడా ఇది చేయొద్దు. చేతనైతే ఎంకరేజ్ చేయండి, పోయేదేమీ లేదు. గుర్తుంటే వాళ్ళు మనకి ఎంకరేజ్ చేస్తారు, గుర్తు లేకపోతే కాలం మనకి మంచి ఎంకరేజ్ చేస్తుంది. ఇది మాత్రం మర్చిపోద్దు. ఎవరికి కూడా చెడు తలపెట్టద్దు, మంచి చేద్దాం బ్రో, పోయేదేముంది. వాళ్ళకి గుర్తుందనుకో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, లేదనుకో కాలం మనకు తప్పకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. అలాగే ఇటువంటి అమ్మాయిలకి ఇప్పుడు ప్రస్తుతానికి అబ్బాయి అయితే కాదు, అమ్మాయిలకి ఎంకరేజ్ చేద్దాం. ఇటువంటి ట్రాన్స్జెండర్స్కి మనం కోఆపరేషన్ చేద్దాం, ఎప్పటికప్పుడు తోడై నీడై వెన్నంటి ఉందాం. మేడం మీరు చెప్పండి, మీకు బయట కొందరు తక్కువ చూస్తారు, మాట్లాడతారు, మొహం మీద కొడతారు, దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? దాని గురించి ఇప్పుడు సమాజంలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో, సో మేము కూడా మనుషులాగే పుట్టాం కాబట్టి మా ఫీలింగ్స్ ద్వారా మేము అలా మారిపోయి ఉంటాం. కానీ మేమేం జంతువులం కాదు కదా, జంతువులు కూడా ప్రేమిస్తారు. మీ మనసుమే కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు దగ్గర తీవరు, మమ్మల్ని ఎందుకు చులకనగా చూస్తారు? సో అమ్మాయిలకు అబ్బాయిలకు ఎలా సపోర్ట్ చేస్తారో ట్రాన్స్జెండర్ కూడా అలాగే సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, సపోర్ట్ లేకనే ఆగిపోతున్నారు. సో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళ టాలెంట్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ఉన్నారు, ఇప్పుడున్న జనరేషన్లో ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు. సో ఎందుకు వీళ్ళు రోడ్ల మీద ఉన్నారు అంటే సరైన సపోర్ట్ లేక, సరైన సపోర్ట్ లేక రోడ్లపైన ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్ గుర్తించండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎందుకు రోడ్లపైన ఉంటారు? సో అందరికీ చెప్తున్నాను, ట్రాన్స్జెండర్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీకు ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందుల గురించి ఏమైనా మాట్లాడతారా, ఏమైనా చెప్తారా? సో ఫ్యామిలీతో ఇబ్బందులు అంటే ఇలా పుట్టడం వలన ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు. కొంతమందిని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో దాని వలన కమ్యూనిటీకి వెళ్ళి కమ్యూనిటీ వాళ్ళతోనే బ్రతుకుతూ ఉంటారు. సో నేనేది ఏమంటే ఫ్యామిలీస్కి ఫస్ట్ పేరెంట్స్ ఒకటి చెప్తున్నా, ఎలా ఉన్నా మీ కడుపులో పుట్టిన బిడ్డే కదా, మీ కడుపులోనే పుట్టింటారు, పిల్లప్పటి నుంచి మీరే సాకింటారు, పెంచింటారు. సో అలాంటి వాళ్ళని ఎందుకు దూరంగా పెడతారు? ఇలా పుట్టినంత మాత్రం మేము మనుషులమే కదా, మీ కడుపులో పుట్టిన బిడ్డే కదా. కాబట్టి మీరు దగ్గరికి తీసుకుంటే ఇంకా ఎంతో ప్రయోజనం పొందుతారు ట్రాన్స్జెండర్స్. సో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, బయట సమాజం సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే కొందరు బయట అబ్బాయిలే ఇలాంటి వేషాలు వేసుకున్నట్టు నిజమే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి. సో ట్రాన్స్జెండర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డ పేరు వస్తుందంటే డబ్బుల కోసం వేషాలు వేసుకునే వాళ్ళు, డబ్బుల కోసం ట్రాన్స్జెండర్గా వేషాలు వేసుకునేసి దౌర్జన్యాలు, దొంగతనాలు ఇవన్నీ చేస్తుంటారు కదా. వాళ్ళు చేసిన తప్పుకి మొత్తం అందరూ తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అలా కాదు, ఎవరు తప్పు చేశారో వాళ్ళని మాత్రమే శిక్షించండి. ఒక్కరు తప్పు చేసిన దానికి మొత్తం ట్రాన్స్జెండర్ మొత్తం శిక్షించడము, తప్పు పడడము తప్పు. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం, నిజంగా ఇలాంటి మహిళలాగా మిమ్మల్ని చూసి కుళ్ళుకునే ఆడవాళ్ళు ఉన్నారా? సో కుళ్ళుకునే ఆడవాళ్ళు అంటే నాకే వచ్చింది కుళ్ళు, ఇదేంటి తేడాగా భలే ఉంది అనిపించింది నాకే. కానీ కలర్ తక్కువ ఉంది, కొంచెం మనిషి గ్లామర్ గా ఉంది, చూడగానే బాగుంది. అంటే ఒక మహిళగా, అంటే ఒక హోమ్లీ గర్ల్ గా ఇటువంటి లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో వచ్చి నేను ఫస్ట్ ఎవరా చెప్పేదని వచ్చా, తీరా చూస్తే ఈ అమ్మాయి.
అమ్మాయా కాదా పరీక్షించాను. కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిగా పుట్టి అమ్మాయి లక్షణాలు వచ్చి ప్రతి ఒక్క పేరెంట్స్కి అంటే తన కన్న వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ దూరం అయ్యి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పినట్టు నిజమే, ఇప్పుడు వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డే కదా. తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకపోతే బయట సమాజం ఎంకరేజ్ చేస్తుందా? చేయదు కదా. ఫస్ట్ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు, ఆ పేరే బయట మొత్తం మోగుతుంది. అలాగే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయండి అమ్మా, ట్రాన్స్జెండర్స్ కదా, వీళ్ళకి లక్షణాలు మారినాయి, వీళ్ళకి కళలు మారినాయి, ఇవి మారినని ఏ తల్లి కూడా ఇటువంటి లేడీస్ని కానీ ఇటువంటి వాళ్ళని కానీ దూరం పెట్టొద్దు. ఎందుకంటే వీళ్ళు రేపటి రోజున వీళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వర్లు, ఇద్దరు అర్ధనారీశ్వర్లు అంటారు వీళ్ళని. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ తల్లిదండ్రులు కూడా వీళ్ళని దూరం పెట్టద్దు, ఏ ఫ్రెండ్స్ ఏ తోడబుట్టిన వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని దూరం పెట్టద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఉందా? ఈ అమ్మాయి సినిమాలో ట్రై చేస్తుందంట. మరి సినిమాలో వచ్చింది కదా, అమ్మాయి లక్షణాలు అన్నీ ఉన్నాయి కదా, సినిమాల్లో వస్తుంది అమ్మాయి. అది అందుకనే ఎంకరేజ్ చేద్దాం. అవకాశాలు సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా? అవకాశాలు అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. మేడం మీరు ఉండండి, మీరు ఎక్కువగా ప్రేమ గురించి అబ్బాయిల గురించి మాట్లాడతారు కాబట్టి వీళ్ళని కూడా కొందరు ప్రేమించి మోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది వీళ్ళ తప్పు. ఎందుకంటే వీళ్ళకి ప్రేమలు ఉండవు, వీళ్ళకి మనసు ఉంటుంది కానీ వీళ్ళని ఎవరు ప్రేమించరు, వీళ్ళని ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, వీళ్ళతోటి ఎవరు లైఫ్ లాంగ్ ఉండరు. ఎందుకనంటే ఒక అమ్మాయి కాదు, ఒక ట్రాన్స్జెండర్ అనే ఉద్దేశం అవతల వ్యక్తిలో పడిపోతుంది. వాళ్ళు ఏంటంటే డబ్బుందా, వాడుకున్నామా, వదిలేసామా, ఈ రకంగా ఉంటారు. కానీ వీళ్ళతోటి పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళతోటి లైఫ్ లీడ్ చేసి వీళ్ళతోటి పిల్లల్ని ఎవరు కనరు. కానీ కనగలిగేటటువంటి స్టామినా, కనగలిగేటటువంటి పవర్ వీళ్ళ బాడీలో ఉన్న అవతల వ్యక్తులు నమ్మరు. ఈ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనుకో, అదేంట్రా అట్లా. అటువంటి ఉద్దేశం ఏ అబ్బాయిలో రావద్దు. జస్ట్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోండి, అందరినీ ఒప్పించండి, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని తెలిసి అలా ఎందుకు మోసపోతున్నారు అనుకోవచ్చు. తప్పు వీళ్ళదే అంటారా? తప్పు వాళ్ళది కాదు, చేసేవాళ్ళు కూడా తప్పు ఉంది. కానీ వాళ్ళకి తప్పు మాదని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఒక అబ్బాయి నమ్ముతారంటే పేరెంట్స్కి దూరంగా ఉంటారు, సమాజానికి దూరంగా ఉంటారు. సో ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రేమ చూపిస్తే అది నిజమైన ప్రేమ నమ్ముతారు కాబట్టే వాడు మోసం చేస్తానని చెప్పేసి ఎవరు కలగనరు, మోసం చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు చూపించే ప్రేమ నిజమని నమ్ముతారు. సో మోసపోయిన తర్వాత తెలుస్తుంది వీడు నిజంగా మోసం చేశాడు అనేసి. సో అంటే వాళ్ళు ఆస్తి గురించి అంటే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వాడుకోవడానికి వస్తున్నారు అని చెప్పి చూస్తున్నాం, సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి. మీరు ఏం చెప్తారు దాని గురించి? ఫైనల్ అబ్బాయిలకంతా ఒకటే చెప్తున్నా, చేసే వాళ్ళు జెన్యున్గా లవ్ చేయండి. సో మేము ట్రాన్స్జెండర్ అని తెలిసే మా దగ్గరికి వస్తారు. సో కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్వి, నీతో బయట తిరగాలంటే మాకు క్షేమంగా ఉంది, నేను చెప్పుకోవాలంటే మాకు క్షేమంగా ఉంది అని కూడా మా దగ్గర ముందే రాకుండా ఉండాలి కదా. మా డబ్బులు తీసుకునేటప్పుడు మీకు అది కనిపించదు, మాతో ఉన్నప్పుడు మీకు కనిపించదు. సో బయట తిరిగేదానికి మాత్రమో లేదంటే బయట పబ్లిసిటీ రావాలని కోసం అప్పుడు మాత్రమే నీకు ట్రాన్స్జెండర్ గుర్తుకొస్తుందా? సో నిజాయితీగా లవ్ చేస్తే దగ్గరికి రండి, లేదంటే వదిలేండి. మనం మేము బతుకుంటాము. మేము బాగా బతికేటప్పుడు మా లైఫ్లోకి వచ్చేసి మా లైఫ్ని డిస్టర్బ్ చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? మీ లైఫ్లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? మీరు చెప్పాలనుకుంటే చెప్పుకోండి. లవ్ ఫెయిల్యూర్ కానీ చేశాను, ఫస్ట్లో అది ఫెయిల్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఎవరైనా చేస్తే లవ్ చేస్తారా మేడం? అంటే సింగిల్గా ఉన్నాను, రెడీ మింగిల్ రెడీనా ఇప్పుడు లవ్కి? ఓకే.